ఏపీలో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారుపై కసరత్తు ముమ్మరం చేసింది. కాసేపట్లో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అభ్యర్థుల జాబితాపై తుది కసరత్తు చేయనుంది కాంగ్రెస్. వీలైనంత త్వరగా టికెట్లు ఖరారు చేయాలని భావిస్తున్న నేతృత్వంలో అయితే నేడు జరగనున్న సమావేశం కీలకం కానుంది. ఈ సమావేశంలో ఖరారు చేయనున్న అభ్యర్థుల లిస్టును కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి సిఫార్సు చేయనున్నారు. మంగళవారం జరిగే కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం అనంతరం లిస్టులు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక గత నెల నిర్వహించిన స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో 80 మంది అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తుంది. నాటి సమావేశంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అసెంబ్లీ స్థానాలపై చర్చించలేదని, నేటి సమావేశంలో 10 స్థానాలపై చర్చ జరుగుతుందని సమాచారం. అయితే ఈ సమావేశంలో ఎల్బీ నగర్, సూర్యాపేట, ఎల్లారెడ్డి, జూబ్లీహిల్స్ స్థానాలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దాంతోపాటు మరో 30 స్థానాల్లో రీసర్వే చేయించినట్లు తెలుస్తుంది. ఇక మైనపల్లి హనుమంతరావు, వేముల వీరేశం, కసిరెడ్డి నారాయణ రెడ్డి లాంటి నేతలు పార్టీలో చేరడంతో వీరు ఆశిస్తున్న స్థానాలపై కూడా నేటి స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో చర్చించుకున్నారు. వీటితో పాటు మిగిలిన అన్ని స్థానాలపై చర్చించి దాదాపు మొత్తం అభ్యర్థులను ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాబితా తయారీ తుది దశకు చేరుకోవడంతో ఆశావకులంతా ఢిల్లీలోనే మకాం వేశారు. సీనియర్ల ప్రసన్నం కోసం ప్రయత్నిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. ఢిల్లీ వార్ రూమ్లో స్క్రీనింగ్ కమిటీ సమావేశం కొనసాగుతుంది. ప్రధానంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ సంబంధించి కూడా ఇప్పటికే 50% మేర పూర్తయినట్టుగా తెలుస్తుంది. నేపథ్యంలో ఈ గతంలో ఏదైతే గత నెల 22వ తేదీన కూడా వరుసగా 2 రోజుల సమావేశాలు జరిగి సమావేశంలో కూడా పలు అంటే 80 స్థానాలకు సంబంధించి కూడా ఏకాభిప్రాయం కూరింది. దానికి సంబంధించి నివేదిక కూడా సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. మిగతా నియోజకవర్గాలకు సంబంధించిన ఫైనల్ ఎంపిక సంబంధించిన కసరత్తు కావచ్చు, అలాగే
ముగ్గురు వేసి అభ్యర్థులకు సంబంధించిన కొన్ని స్థానాలు ఉన్నాయి. దానికి సంబంధించిన పూర్తిగా ఈ కమిటీ సమావేశంలో అభ్యర్థులకు సంబంధించిన కూడా ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. దీంట్లో భాగంగా ఖమ్మంలో అయితే 10 స్థానాలకు సంబంధించి కూడా కొంతమేర అక్కడ అంటే ఖమ్మం సంబంధించి కూడా అక్కడ సిపిఐ సిపిఎం పార్టీ కూడా పొత్తు ఉండబోతే ఆ నియోజకవర్గాలకు సంబంధించి ఆ టికెట్లు ఆశించే క్రమం ఉంటుంది కాబట్టి వాళ్ళకి సంబంధించిన ఆ సీట్లు కూడా సిపిఎం నేతలు అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నేపథ్యంలో ఖమ్మం సంబంధించిన అంశాలపైన కూడా సిపిఎంతో పార్టీలతో పొట్టు పెట్టుకుంటే ఎన్ని టికెట్లు కేటాయించే అవకాశం ఉంది, ఏ స్థానాలు అడిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ సిపిఎం నేతలు కూడా అంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలతో కూడా భేటీ అయ్యే పరిస్థితి అయితే ఉన్నదని చెప్పొచ్చు. ముఖ్యంగా జానారెడ్డితో కూడా భేటీ అయ్యారు, అలాగే మాణిక్రావు ఠాక్రేతో కూడా భేటీ అయిన పరిస్థితి నేపథ్యంలో అంటే పాలేరుకు సంబంధించిన కావచ్చు, కొత్తగూడకు సంబంధించి కావచ్చు, నల్గొండలోని కొన్ని స్థానాలు అడుగుతున్న నేపథ్యం కావచ్చు. ఆ నేపథ్యంలో దానికి సంబంధించిన నల్గొండలో సీట్లు ఇస్తే ఎన్ని సీట్లు ఇవ్వాలి, అలాగే పాలేరుకు సంబంధించి ఖమ్మంకి సంబంధించి సీట్లు అడిగితే ఏ సీట్లు కేటాయించాలన్న పైన ప్రధాన ఎజెండాగా ఈ సమావేశంలో చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తున్నాయి. దాంతోపాటుగా ఇప్పటికే అంటే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా పోటాపోటీ అభ్యర్థులు ఉన్నారు. దానికి సంబంధించి కూడా అక్కడ రీసర్వే చేయడం జరిగింది. అలాంటి నియోజకవర్గాలకు సంబంధించి ఎల్బీనగర్ కావచ్చు, సూర్యాపేట కావచ్చు, ఎల్లారెడ్డి కావచ్చు, జూబ్లీ హిల్స్ స్థానాలతో పాటుగా 30 స్థానాలకు సంబంధించి ఆ నియోజకవర్గాల్లో పోటాపోటీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ నియోజకవర్గాల అభ్యర్థుల పైన కూడా అంతా పోటాపోటీ ఉన్న నేపథ్యం కావచ్చు. అక్కడ కూడా ఆ నియోజకవర్గాల్లో రీసర్వే చేశారు. ఆ రీసర్వే చేసిన క్రమంలో దాంట్లో ఏ అభ్యర్థిని కేటాయిస్తే అభ్యర్థికి సంబంధించిన గెలుపు దిశగా కూడా కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్తే అవకాశం ఉంటుంది. అలాంటి అభ్యర్థికి సంబంధించిన అంశం పైన కూడా ఈరోజు చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. నేపథ్యంలో అంటే మొత్తంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా అంటే 14 తర్వాత ఈ మొదటి విడత క్రికెట్ అనౌన్స్మెంట్ అయితే దానికి సంబంధించి కూడా 60 స్థానాలను ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. నేపథ్యంలో ప్రధానంగా చూడవచ్చు అయితే ఇప్పటికే ముఖ్య నేతలతో అంటే సింగిల్ నేమ్ ఉన్న నేతలు కావచ్చు, అలాగే ఇద్దరేసి బలమైన నేతలకు సంబంధించిన అభ్యర్థుల విషయంలో కూడా ఖరారైంది. దానికి సంబంధించిన 80 స్థానాలు ఇప్పటికే దానికి సంబంధించి ఎన్నికల కమిటీకి పంపించిన నేపథ్యం కావచ్చు. మిగతా స్థానాలకు సంబంధించి ఈ సమావేశంలో తుది దశ సమావేశం కావచ్చు. ఈ సమావేశంలో పూర్తిగా 119 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు. ఖచ్చితంగా ఇంకా సిపిఎంతో పొట్టు పెట్టుకుంటే ఎలాగ వెళ్ళాలి, అలాగే అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికే అక్కడ ఎల్బీ నగర్కి సంబంధించిన మధు యాష్కి గౌడ్ కొనసాగుతున్నారు, మల్రెడ్డి కొనసాగుతున్నారు. అభ్యర్థులకు సంబంధించి ఇద్దరు బలమైన నేతలు కావచ్చు. ఆ నేతలకు సంబంధించి ఎవరికి టికెట్ కేటాయించే అంశం పైన కూడా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక మైనంపల్లి హనుమంతరావు సంబంధించి కూడా మల్కాజ్గిరి అంటే బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. తన కుమారుడికి రోహిత్ మేదక్ టికెట్ ఆశిస్తున్న క్రమం కావచ్చు. తాజాగా కసిరెడ్డి నారాయణ రెడ్డితో పాటు మిగతా నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నేపథ్యం కావచ్చు. వాళ్ళందరికీ ఆ నియోజకవర్గాల్లో టికెట్ ఆశిస్తున్న క్రమం కావచ్చు. వాటన్నిటినీ ఈరోజు సమావేశంలో చర్చించే కొలికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది క్లియర్ అప్డేట్.